రాజకీయం అంటే ఎవరి కోసం? ప్రజల కోసం అనేది జగమెరిగిన సత్యం. కానీ ఏపీలో మాత్రం పార్టీలోని నేతలను కాపాడుకోవటం కోసమని అంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక సమస్య కోసం అంటూ వైసీపీ రోడ్డుకెక్కుతోంది. కానీ నిజంగా రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఒక్క శాతమైనా ప్రయత్నిస్తున్నారా అన్నది మాత్రం డౌటే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి స్టైల్ చూస్తే నెపోలియన్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఓసారి అధికారం ఇచ్చారు, 30 ఏళ్ల పాటు పరిపాలించేలా చేసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ ఆయన తీరు ప్రజల్నే భయపెట్టేలా ఉండటంతో 11 సీట్లకే పరిమితం చేశారు. లోపాల్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకుండా తాను అంతా మంచే చేశాననే వితండవాదంతో ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు సిద్ధమవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కక్షపూరిత మనస్తత్వం రాజకీయాల్లో ఉండకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డిలో అదే ఉంది. ఆయన అవినీతి చేసి జైలుకు పోతే దానికి కారణం టీడీపీ నేతలని జైలు గోడలపై మనీ సినిమాలో బ్రహ్మానందం రాసుకున్నట్లుగా రాసుకొని తనకు ఛాన్స్ వచ్చినప్పుడు అందరినీ జైల్లో వేశారు. తప్పుడు ఆధారాలు సృష్టించి మరీ అరెస్టులు చేయటం, సొంత విలాసాల కోసమే ప్రజాధనం వినియోగించటం, తాను దైవాంశ సంభూతుణ్ణి 5 ఏళ్లలో ఇంట్లోనే ఉండి బయటకు వచ్చినప్పుడు పొర్లుదండాలు పెట్టించుకోవటం వంటి మానసిక వికృతానందాలతో మొత్తానికి బేసే కోల్పోయారు. ఇప్పుడైనా ఆయన మారాడా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, ఆవుతు శ్రీనివాస్ రెడ్డి అనే క్రిమినల్స్ను ప్రత్యేకంగా పరామర్శించటానికి జైలుకు వెళ్లి బయట చేసిన వ్యాఖ్యలతో ఆ పొలిటికల్ స్టూపిడిటీ ఏంటనేది తేలిపోయింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు పారదర్శకంగా నడుచుకోవాలి. కానీ స్టూపిడిటీ వల్ల ఆయన పార్టీ నేతలందరినీ జైలుకు పంపుతున్నారు జగన్. కొడాలి నాని, వంశీ, జోగి రమేష్, దేవినేని అవినాష్ ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం 25 మంది ముఖ్య నేతలు పరారీలో ఉన్నారు. దీనికి కారణం వారు చేసిన అవినీతి కాదు, జగన్మోహన్ రెడ్డిలోని స్టూపిడిటీని సంతృప్తి పరచటానికి నోటికి అదుపు లేకుండా చేసిన విమర్శలు, హద్దు లేకుండా చేసిన దాడులే కారణం. భారత రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష పార్టీ ఆఫీస్పై అధికార పార్టీ వాళ్లు దాడి చేస్తారా? అంతకన్నా అమాయకత్వం వేరే ఉంటుందా? ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో టీడీపీ ఆఫీస్పై దాడిలో పాల్గొన్న వారంతా పరారవుతున్నారు. పరారై బతకలేని వాళ్లు అరెస్ట్ అయి కుటుంబాలకు వేదనను మిగుల్చుతున్నారు. కొడాలి నాని, వంశీలు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? జగన్ రెడ్డికి వినసొంపుగా ఉండేలా బూతులు మాట్లాడటం వల్ల. అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలు పడే ప్రతి బాధ వెనుక కారణం జగన్ స్టూపిడిటీని. ఇంత జరిగాక తన వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిసిన తర్వాతైనా జగన్ మారుతున్నారా అంటే 1% కూడా ఛాన్స్ లేదు. తన కోసం జీవితాలను పణంగా పెట్టిన వారి కోసం ఒక చిన్న స్మైల్ ఇస్తా అంటాడే కానీ తగ్గేది లేదంటున్నారు జగన్. మొన్నటికి మొన్న విజయవాడకు వరదలొచ్చాయి. 2 సార్లు గుంపులేసుకుని బెజవాడలో 2 పాయింట్లలో అరగంట పాటు షో చేసినా మళ్లీ పట్టించుకోలేదు. ₹1 కోటి ప్రకటించి పులిహోర పొట్లం కూడా పంచలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే జగన్ మాత్రం నింపాదిగా వరద బాధితులందరినీ వదిలేసి నందిగం సురేష్ను పరామర్శించడానికి వెళ్లారు. పులివెందులలో పనిచేసిన పెదనాన్న కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉంటే పట్టించుకోలేదట ఈ జగన్ రెడ్డి. జనం లేదు, అంతా మనమే అన్నట్లు ప్రజలు పాలన చేతికిస్తే ఖజానా, రాష్ట్ర ఆస్తులు చేతికిచ్చేసినట్లుగా భావించి సర్వనాశనం చేయటం, లేకపోతే అదే రాష్ట్రంలో ఉన్న ప్రజలపై కక్ష కట్టి రాజకీయంగా యుద్ధం చేయటం, ఇది జగన్ వైఖరి అన్నట్లు మారిపోయారు. రాజకీయం ప్రజల కోసం చేయాలి. ఇంకా చెప్పాలంటే ప్రజాకోణంలోనే రాజకీయాలు చేయాలి. ఆ రాజకీయం ప్రజల కోసం కాదని తెలిసిన రోజున ఎవ్వరినీ లెక్క చేయరు. కానీ ఆ లోపాల్ని బహిరంగపరుచుకొని మేమింతే, మాకు బానిసల్లా ఉండాలని రాజకీయ నేతలు ఆశిస్తే ప్రజలు వారికి కావలసిన రీతిలో తగిన బుద్ధి చెబుతారు. రాజకీయాల్లో ఇది చాలా కాలంగా నిరూపితమవుతున్న విషయం. నేర్చుకున్నవారు సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నేర్చుకోలేని వారు అంతర్ధానమవుతున్నారు. ప్రజా తీర్పును సరిగ్గా అన్వయించుకుని తప్పుల్ని దిద్దుకునేవారే ముందుకు వెళతారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇదే జరిగింది. కానీ జగన్ మాత్రం అవే దండాలు, అదే నవ్వుతో మళ్లీ బురిడీ కొట్టిస్తున్నారు.